రాజమండ్రి ఏవి అప్పారావు రోడ్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు విల్లా అద్దెకు తీసుకున్నారు. మరో 2 చోట్ల ఆయన అనుచరులు నాయకులు ఉండేందుకు ప్లాట్లు తీసుకున్నారు. మద్యం స్కామ్ కేసులో అరెస్ట్ అయిన మిథున్ రెడ్డి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఆయనకు ఇంటి నుంచి భోజనం పంపించేందుకు ములాఖాతో ఆయనను కలిసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మిథున్ రెడ్డి బయటకు వచ్చేంత వరకు రాజమండ్రిలోనే మిథున్ రెడ్డి కుటుంబం ఉండేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంది. మరోవైపు మిథున్ రెడ్డి వీక్ గా ఉన్నారని వైసీపీ లీగల్ సెల్ న్యాయవాది షాహిద్ హుసేన్ తెలిపారు. ఆయన పరిస్థితి బాగలేదన్నారు. మిథున్ రెడ్డి గారిని లీగల్ ఇంటర్వ్యూ ద్వారా కలవడం జరిగింది. ఆయన కొన్నట్టు లోపల ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, ఎలా ఉన్నాయి, ఏంటి అంతా ఈరోజు కలవడం జరిగింది. అలాగే కోర్టు వారిని మేము కొన్ని మిథున్ రెడ్డి గారు ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. ఆయన రాజ్యసభలో పార్లమెంట్లో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. వై కేటగిరీ పర్సన్గా ఉన్నారు. కాబట్టి ఆ వ్యక్తికి ఏవైతే ఏ రకమైనటువంటి ఫెసిలిటీస్ కలెక్ట్ చేయాలో అవన్నీ ఇమ్మని చెప్పి కోర్టు వారిని కోరడం జరిగింది. దాని మీద ఇవాళ సార్ని కూడా కలుసుకొని అవన్నీ కూడా ఏమన్నా పాసిబిలిటీస్ ఎలా ఉన్నాయి, ఏంటి, అవన్నీ ఉన్నాయా లేదా దాని మీద కొన్ని అడిగితే ఆయనకి ఇన్కన్వీనియన్స్గానే ఉంది, అన్ని కూడా ప్రొవైడ్ చేయలేదని చెప్పి సార్ కూడా చెప్పడం జరిగింది. దాని మీద కోర్టు వారి దృష్టి తీసుకుని వెళ్ళి అవన్నీ ప్రొవైడ్ చేయమని చెప్పేసి మనం ఈరోజు కోర్టు వారిని మళ్ళీ కోరడం జరుగుతుంది. రాజమండ్రి ఏవి అప్పారావు రోడ్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు విల్లా అద్దెకు తీసుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యి 2 రోజులు కావస్తుంది. బెయిల్ పిటిషన్ ఇప్పటికే దాఖలు చేశారు. అయితే ఆయన జైలు నుంచి విడుదలయ్యేంత వరకు కూడా రాజమండ్రిలోనే పెద్దిరెడ్డి కుటుంబం మకాం వేసేందుకు 3 చోట్ల ఇప్పటికే భవనాలు చూడడం జరిగింది. రాజమండ్రి ఏవి అప్పారావు రోడ్లోను, రాజమండ్రిలోని జేఎన్ రోడ్డు, రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ వెనకాల ఉన్నటువంటి ఒక విల్లాను తీసుకున్నట్లుగా సమాచారం అందుతుంది. ఎందుకంటే చిత్తూరు జిల్లా నుంచి చాలా మంది నాయకులు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అందువల్ల నాయకులు ఇబ్బంది పడకుండా ఈ 3 చోట్ల కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా జేఎన్ రోడ్ లో, ఏవి అప్పారావు రోడ్ లో ఈ పెద్దిరెడ్డి కుటుంబం ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. అక్కడి నుంచే మిథున్ రెడ్డికి భోజన సదుపాయాలు, మందులు అన్ని కూడా పంపించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే విజయవాడ ఏసీబీ కోర్టులో వసతుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు పూర్తయ్యాయి. న్యాయమూర్తి ఈ అంశంలో అంటే తీర్పు రిజర్వ్ లో ఉంచడం జరిగింది. సౌకర్యాల అంశంలో ఇంకా ఏమేమి న్యాయమూర్తి అంగీకరించారనేది తెలియాల్సింది. మిథున్ రెడ్డికి కల్పించేటువంటి సౌకర్యాల అంశంలో పెద్దిరెడ్డి కుటుంబం ఇబ్బంది పడకుండా రాజమండ్రిలోనే మకాం వేసి ఎక్కడి నుంచే మిథున్ రెడ్డికి భోజన సదుపాయాలు, మందులు అన్ని కూడా ఇచ్చేందుకైతే 3 చోట్ల భవనాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే వైసీపీ ముఖ్య నేతలు కూడా రాజమండ్రి వచ్చి మిథున్ రెడ్డిని ములాఖాతుల్లో కలిసే అవకాశం కనిపిస్తుంది. అందువల్ల ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఉండేందుకు 3 చోట్ల పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు ఈ భవనాలు, విల్లాలు తీసుకున్నట్లయితే సమాచారం అందుతుంది. రైట్ గణేష్, థ్యాంక్ యూ.